అందరికీ నమస్తే. నేను మీ అరవింద్. వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు సమాజంలో జరుగుతున్న డివర్స్ కేసెస్ గురించి, అసలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు అసలు డివర్స్ తీసుకునేదాకా వస్తున్నాయి, వివాహాలు ఎందుకు నిలవట్లేదు, అసలు ఈ వివాదాలు ఎందుకు వస్తున్నాయి భార్యాభర్తల మధ్యలో అనే విషయాలు తెలుసుకోవడానికి కరీంనగర్కి చెందిన శ్రీ అంబల్ల మాధవి గారు అడ్వకేట్ వారిని కలవడానికి కలిసి ఈరోజు విషయం తెలుసుకోవడానికి వచ్చినాము. నమస్కారం మాధవి గారు. నమస్కారం మేడం. ఇప్పుడు సమాజంలో మనం చూస్తే డివర్స్లు అనేది చాలా పెరిగిపోయినాయి. ఇదివరకు చాలా తక్కువ ఉంటుండే, కానీ ఈ లా ఎట్లయితే పెరుగుకుంటూ వచ్చిందో అట్లా డివర్స్లు కూడా పెరిగిపోయినాయి. సో దీన్ని ఆపడానికి, కంట్రోల్ చేయడానికి ఏ మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది? సమాజంలో ప్రతి స్త్రీ పురుషుడు వివాహం ద్వారా ఒకటైనప్పుడు ఆ వివాహ బంధాన్ని నిలుపుకోవడానికి ఇరువురికి కూడా ఒక రకమైనటువంటి బాండింగ్ అనేది ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి. ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే ఈ నమ్మకాలు కానీ, ఇరువురికి ప్రేమ ఆప్యాయత ఏర్పడడానికి సరి అయినటువంటి సమయం కానీ తీసుకోవట్లేదు. దానివల్ల కొన్ని అనర్థాలు, చిన్న చిన్న కారణాలు, ఆ చిన్న కారణాన్ని బాగా పెద్దదిగా భూతద్దంలో పెట్టి చూసుకొని విడాకుల వరకు వెళ్తున్నారు. మేడం, ఇప్పుడు మనకి విడాకులు తీసుకోవడానికి ఎక్కువ భర్త అప్రోచ్ అవుతున్నాడా, లేకపోతే భార్య అప్రోచ్ అవుతున్నాడా? ఇరు వర్గాలు వస్తున్నారు. ఓకే. భార్య సరిగ్గా ఇంట్లో పని చేయట్లేదు అనే కారణం చిన్న కారణమే. లేదు, భర్త ఇంటికి సరుకులు తేవట్లేదు అనేది కూడా చిన్న కారణమే. ఆ చిన్న కారణాలకు ఇటు భార్య అటు భర్త ఇరువురు కూడా కోర్టుకు ఆ వివాదాన్ని కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారు. మేడం, ఇప్పుడు ఎవరైతే డివర్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారో ఎప్పుడు ఫైల్ చేయొచ్చు మేడం? అది వివాహం జరిగిన 1 సంవత్సర కాలం తరువాత భార్య అయినా భర్త అయినా విడాకుల కోసం కోర్టును సంప్రదించవచ్చు. ఓకే మేడం. ఇప్పుడు సుప్రీంకోర్టు కొత్త లా ఒకటి పాస్ చేసింది, 2 ఇయర్స్ సపరేట్గా ఉంటే ఫైల్ చేయొచ్చు అని. అప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? 2 సంవత్సరాల కాలంలో ఇరువురు కనుక ఒక చోట కలిసి కాపురం చేయనట్లయితే విడాకులు తీసుకోవడానికి ఒక అర్హత మాత్రమే. ఓకే. కానీ ఆ కారణం ఏదైతే ఉందో ఉద్దేశపూర్వకంగా ఉందా లేదు అన్వాంటెడా అనేది తేల్చాల్సి ఉంటుంది. మేడం, ఈ కంపెన్సేషన్ అనేది ఉంటుంది కదా, భర్త భార్యకి ఇచ్చే కంపెన్సేషన్ అనేది, అది ఏ కేసులో ఇస్తారు, ఏ కేసులో ఇవ్వరు? కంపెన్సేషన్ కోసము విడాకుల దాంట్లో కూడా భర్త విడాకులు కోరినట్టయితే భార్య కంపెన్సేషన్ కూడా అడగవచ్చు. అది కాకుండా డొమెస్టిక్ వైలెన్స్ కేసులలో కంపెన్సేషన్ కోరవచ్చు. ఓకే మేడం. అంటే ఇప్పుడు కంపెన్సేషన్ ఖచ్చితంగా ఇస్తారా, లేకపోతే ఏమన్నా ఇవ్వకుండా ఏమన్నా ఉంటుంది అలా? ఇవ్వకుండా అంటే ఇప్పుడు హస్బెండ్ మిస్టేక్ ఏం లేదనుకోండి మేడం, అయినా కూడా వైఫ్ డివర్స్ కోసం ప్లాన్ చేసింది అనుకోండి, డివర్స్ తీసుకుంది అనుకోండి వైఫ్, ఇతని హస్బెండ్ మిస్టేక్ ఏం లేకపోయినా ఇతని దగ్గర నుంచి కంపెన్సేషన్ కోసమే అట్లాంటి ప్లాన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ కేసులో హస్బెండ్ ఎలా దాని నుండి బయటపడగలుగుతాడు? కంపెన్సేషన్ అనేది అది స్త్రీ యొక్క హక్కు. ఒకవేళ తను నాకు కంపెన్సేషన్ అక్కర్లేదు అని ఆ అమ్మాయి అనుకున్నట్టయితే కంపెన్సేషన్ వదులుకోవాల్సి వస్తుంది. కానీ ఖచ్చితంగా కంపెన్సేషన్ కోసమే ఆ అమ్మాయి విడాకులు తీసుకుంటుంది అనేటువంటి దానికి నిరూపించడం చాలా కష్టం. అట్లాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మేడం? కేసు యొక్క పూర్వపరాలు చూసినట్లయితే ఆ విషయాలన్నింటినీ కొంచెం కూలంకషంగా చర్చించి చెప్పవచ్చు. ఓకే. ఏదైనా ఒక కేసు యొక్క ఉదాహరణ తీసుకున్నట్టయితే దాన్ని బట్టి మనం చెప్పవచ్చు. ఉదాహరణకి ఒక భర్త భార్య వల్ల హింసకు గురి అవుతున్నట్టుగా ఒక భర్త కనుక పిటిషన్ ఫైల్ చేసి ఆ పిటిషన్లో అతను కనుక నిరూపించుకోగలిగితే భార్య హింస పెడుతుంది, అందువల్లే నాకు విడాకులు కావాలా, ఈ హింస నేను భరించలేను అని వచ్చినప్పుడు కోర్టు నమ్మాల ఆ హింసను ప్రూవ్ చేయడానికి. అతను ప్రూవ్ చేసుకునే బాధ్యత భర్త మీద ఉంటుంది. అటువంటి కేసులలో కంపెన్సేషన్ అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం. మేడం, ఇంకొకటి, చాలా వరకు మన దగ్గర పెద్ద మనుషుల మధ్యలో పంచాయతీ అనేది పెడుతూ ఉంటారు. సో ఆ పంచాయతీలో డివర్స్ అనేది ఫైనల్ అయిన తర్వాత కోర్టుని పేపర్ వర్క్ కోసం ఆశ్రయిస్తారు కదా. సో వాళ్ళకి కోర్టు మళ్ళీ ఏమైనా కౌన్సిలింగ్, సెటిల్మెంట్ పీరియడ్ అని అట్లాంటి ఏమన్నా ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉండడానికి అట్లాంటి టైం తీసుకోండి అని చెప్తారా, లేకపోతే డైరెక్ట్ ఇచ్చేస్తారు? తప్పకుండా. ఏ కేసులోనైనా ఒకవేళ భర్త కానీ భార్య కానీ నాకు విడాకులు కావాలి అని ఎవరో ఒకరు ఇంకో
వ్యక్తి అంటే భర్త భార్య మీద కానీ భార్య భార్య భర్త భర్త మీద మీద. కానీ కేసు వేసినప్పుడు, లేదా పెద్ద మనుషుల సమక్షంలో భర్త భార్య ఇద్దరూ మ్యూచువల్గా కూడా కోర్టును సంప్రదించి మేము ఇరువురం అంగీకారంతో విడాకులు కావాలని వచ్చినప్పుడు కూడా కోర్టు మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించాలని కూడా చెప్తుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఈ కేసును పంపించి అక్కడ కూడా కౌన్సిలింగ్ చేస్తారు. ఈవెన్ ఇరువురము అనుకొని విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం మనస్ఫూర్తిగా అని చెప్పినా కూడా మళ్ళీ కలిసి ఉండడానికి ఏమైనా అవకాశం ఉందేమో పునరాలోచించండి అని, అంటే వివాహ వ్యవస్థను తిరిగి మళ్ళీ పొందాలే, ఈ విడాకులు అనేటువంటివి సహజం కాదు అని తగ్గించడాని కోసం కోర్టు చేసే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా ఆ రకమైనటువంటి సెటిల్మెంట్కి కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అప్పటికి వినకుండా లేదు మేము ఇరువురము విడాకులు తీసుకోవడానికే మనస్ఫూర్తిగా అంగీకారం తీసుకున్నాము అనేటువంటి నిర్ణయాన్ని కనుక భార్యాభర్తలు చెప్పినట్టయితే మన ఇరువురి అంగీకారంతో తీసుకునేటువంటి మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ కోర్టు మంజూరు చేస్తుంది. మేడం ఇంకొకటి, ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళు ఎక్కువ డివర్స్కి తీసుకుంటున్నట్టుగా మనం చాలా కేసెస్ చూస్తున్నాము. సో ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యండి, వాళ్ళు ఎందుకు మేడం డివర్స్కి వస్తున్నారు? సమాజంలో ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు కాలంలో భర్తలు బయటికి వెళ్ళి పనిచేసి సంపాదనే ఒక మార్గం అనేటువంటి దాని మీదనే భర్త ఉండేవాడు. భార్య ఇంటిని సవరించుకొని పిల్లల్ని సవరించుకొని భర్తకు అత్త మామ కుటుంబ వ్యవహారాలని మేనేజ్మెంట్ చేసుకునేటువంటి అధికారం భార్యకు ఉంటుండే. అప్పుడు ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా వ్యవహారం నడుస్తుండే. ఈ మధ్య కాలంలో అమ్మాయిలకు అబ్బాయిలకు ఇరువురికి సంపాదించాలా ఫ్రీడమ్తో పాటు ఆర్థిక స్వాతంత్రం కోసం ప్రయత్నం చేస్తున్న దాంట్లో ఈ ఆర్థిక స్వాతంత్రం కోసం పోరాటంలో ఒకరు అర్థం కాక ఒకరికొకరు ప్రేమ ఆప్యాయతను పంచుకోవడానికి సమయాన్ని ఇవ్వలేక కమర్షియల్ అయిపోయింది. పనిచేసే చోట ఉన్నటువంటి ఒత్తిడిని కుటుంబ వ్యవహారాలలో చొప్పించుకొని చిన్నదానికి ఫ్రస్ట్రేట్ అయ్యి ఈగోలోకి పోయి విడాకుల వరకు తెచ్చుకుంటున్నారు. మేడం అలాంటి వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా మేడం? డెఫినెట్గా. అంటే ఇట్లా కౌన్సిలింగ్ సెంటర్స్ అనే ఏమన్నా సపరేట్ ఉంటాయా? కోర్టులో ఈవెన్ ఒక భర్త భార్య ఇరువురు కలిసి వేసినా ఇందాక చెప్పినట్టుగా ఏ ఒక్కరు భార్య కానీ భర్త కానీ కోర్టు వారిని సంప్రదించినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ కౌన్సిలింగ్కే పంపిస్తారు. అక్కడ కౌన్సిలింగ్లో ఒక న్యాయవాది ప్రత్యేకంగా నియమించబడి ఉంటాడు. కేవలం ఇరుపక్షాలను భార్యను భర్తను కూర్చోబెట్టి అసలు వాళ్ళ సమస్యకు మూలం ఎక్కడుంది చాలాసార్లు ప్రయత్నించి ఒక 3-4 టైమ్స్ కూడా టైం ఇచ్చి మరి ప్రయత్నించి వాళ్ళు కలిసి ఉండడానికి ఇంకేమైనా అవకాశం ఉంది, మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి అని చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా రకాలుగా వాళ్ళను కలిసి ఉండే విధంగా ప్రయత్నాలు చేసి ఆ అవకాశం కూడా కోర్టు తీసుకుంటుంది. సో దాని తర్వాత మిగతా ప్రొసీజర్ ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు డివోర్స్ తీసుకుంటే అప్పుడు ఎలాంటి లా అప్లై అవుతుంది? అక్కడ పిల్లల్ని ఎవరు చూసుకోవాలి, పిల్లల మెయింటెనెన్స్ ఎవరు చూసుకోవాలి, వైఫ్ మెయింటెనెన్స్ ఎవరు చూసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ చెప్తారా? భార్యాభర్తల్లో ఇరువురు కోర్టుకు వచ్చి ఎవరో ఒకరు వచ్చి ఇంకొకరి పైన ఆరోపణ చేయబడి విడాకులు పొందేటువంటి క్రమంలో వారికి కనుక పిల్లలు ఉన్నట్టయితే వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కోర్టు వారు కూడా ఆ పిల్లల బాధ్యతను ఎవరు తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా చేస్తుంది. ఒకవేళ పిల్లలు కొంచెం 10-12 సంవత్సరాల పైబడి ఉన్న పిల్లలైతే పిల్లల్ని కూడా ప్రశ్నిస్తుంది, మీరు ఎవరి వద్ద ఉండాలనుకుంటున్నారు అనేటువంటి. సో ఆ పిల్లలు కూడా ఐదర్ తల్లి ఆర్ తండ్రి ఎవరో ఒకరిని చూస్ చేసుకున్నప్పటికీ ఇంకొక భార్య చూస్ చేసుకుంటే భార్య దగ్గర ఉన్నట్టయితే భర్తకు కూడా విజిటింగ్ రైట్స్ కానీ సెలవులలో పిల్లల్ని తన వద్దకు తీసుకెళ్ళడానికి హక్కులను కానీ వీటన్నిటినీ పొందే అటువంటి అవకాశం కూడా ఉంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కోర్టు కూడా వారికి సరి అయినటువంటి నిర్ణయాన్ని
అందిస్తుంది. మేడం ఇప్పుడు పిల్లల ఏజ్ మినిమం 5 లోపు ఉంటే ఆ పిల్లల్ని మదర్ దగ్గర ఉండనిస్తారా? ఫాదర్ దగ్గర ఉండనిస్తారా? 5 సంవత్సరాల లోపు పాప గాని, బాబు గాని ఉన్నట్టయితే తల్లి సంరక్షణ అనేటువంటిది అవసరం కాబట్టి, ఒకవేళ భర్త అడిగినప్పటికిని తల్లి సంరక్షణ ఇస్తూ భర్తకు చూసుకోవడానికి అంటే అంటే తీసుకెళ్ళరాదు. జస్ట్ చూసి తీసుకెళ్ళడంలో వెళ్ళరా? చూసి వెళ్ళడానికి కూడా హక్కులు భర్తకు కూడా ఉంటాయి. ఓకే. ఆ హక్కులను కోర్టు కూడా అనుమతిస్తుంది ఓకే. తీసుకెళ్ళాలి అంటే మాత్రం 5 ఇయర్స్ దాకా. 5 ఇయర్స్ దాటిన తర్వాత. మేడం ఇప్పుడు వైఫ్ వర్కింగ్ అనుకోండి. ఆ టైంలో కూడా హస్బెండ్ నుంచి కంపెన్సేషన్ అనేది తనకి ఇస్తారా? కంపెన్సేషన్ వేరు, మెయింటెనెన్స్ వేరు. వైఫ్ వర్కింగ్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ అనేది ఆమె తీసుకోవడానికి వీల్లేదు. ఓకే. అదేవిధంగా భార్య వర్కింగ్ ఉండి భార్య విడాకులు కోరుతున్నట్టయితే ఆమె భరణం అరగడానికి వీల్లేదు. మేడం తల్లిదండ్రుల పాత్ర అంటే అబ్బాయి తల్లిదండ్రులు కానీ, అమ్మాయి తల్లిదండ్రులు కానీ వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంటుంది మేడం ఈ డివోర్స్లో? అంటే మీకు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే తల్లిదండ్రులు అతి గారాబంగా పిల్లల్ని పెంచడం, సమాజం పట్ల అవగాహన లేకుండా, కుటుంబ పద్ధతుల పట్ల అవగాహన లేకుండా పెంచడం వల్ల ఈ విడాకులు కూడా కొంతవరకు దారితీస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే పెళ్ళవ్వగానే ఎక్కడో పుట్టిన అమ్మాయి, ఇంకో చోట పుట్టిన అబ్బాయి, వాళ్ళ పద్ధతులు అలవాట్లు వేరున్నప్పటికీ ఇద్దరిని ఒక చోట చేర్చి ఉద్యోగాలు ఉన్న కారణంగా ఎక్కడో హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల ఒంటరిగా వాళ్ళిద్దరిని వదిలేసి పెద్దవాళ్ళు ఇక్కడే ఉండడం వల్ల భార్యాభర్తల బంధం పట్ల అవగాహన తక్కువ, పని ఒత్తిడి, ఇవన్నిటి కారణాలతోటి గొడవ పడడం వల్ల ఈ చిన్న గొడవని సర్ది మణిగించడానికి తల్లిదండ్రులు పెద్దగా పాత్ర వహించట్లేదు. ఈగో చూపిస్తున్నారు. ఈగో, మా అమ్మాయి తక్కువ చదువుకోలేదు, ఉద్యోగం చేస్తుంది అని అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు మేము గారాబంగా పెంచాం, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు అని అబ్బాయి వాళ్ళు. రెండు వైపులా చిన్న నిప్పు రవ్వకు పెట్రోల్ పోసినట్టు అవుతుంది. ఇరుపక్షాల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని కనుక ఈ సమస్య చిన్నదే అని అక్కడనే 4 గోడల మధ్యలో కనుక సద్దు మణిగిచ్చినట్టయితే ఈ వివాదం కోర్టు వరకు రాదు. ఆ సద్దు మణిగిచ్చే ప్రయత్నం చేయాలంటే తల్లిదండ్రులు కూడా ఈగోను పక్కకు పెట్టాల్సి వస్తుంది. మేడం రీసెంట్గా ఒక కేసు చూశాను. అందులో ఏంటంటే అబ్బాయి తన ఇంట్లో తన తల్లితో తండ్రితో ఉండకూడదు, కానీ అమ్మాయి మాత్రం వాళ్ళు ఉంటే నేను ఉండను, వాళ్ళు ఉండే ఇంట్లో నేను ఉండను, నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళు, లేకపోతే ఫారెన్ తీసుకెళ్ళు, నాకు అక్కడ పని మనుషులను పెట్టు, ఇలాంటి డిమాండ్స్ చేస్తున్నాయి. ఈ డిమాండ్స్ వెనుక వాళ్ళ మదర్ ఈ సజెషన్స్ అన్నీ ఇస్తున్నారు. సో ఈ అమ్మాయి బ్లైండ్గా వాళ్ళ మదర్ సజెషన్స్ ఫాలో అయ్యి తను డివోర్స్ దాకా తీసుకొచ్చుకుంది మేడం. సో ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీ సజెషన్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక కూతురు తన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉందో అత్తారింటికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడికన్నా ఎక్కువ ఉండాలా, ఎక్కువ ఫ్రీడమ్ ఉండాలా. అదేవిధంగా ఫ్రీడమ్తో పాటు నా కూతురే అంటే ఫ్రంట్ రోల్లో ఉండాలనేటువంటిది, డామినేటింగ్ రోల్లో ఉండాలనేటువంటి తల్లి కోరిక. సో ఈ తల్లి కోరిక సబబని అనలేము. ఆ విజ్ఞత ఉన్నటువంటి చదువుకున్నటువంటి కూతురు కూడా ఆలోచించాలి కదా. మరి నేను నా అత్తగారింట్లో నేను ఇలా మా అత్త మామ ఉండకూడదు అంటే ఎట్ ది సేమ్ టైం మా అమ్మ వాళ్ళ అత్తగారింట్లో ఉండకూడదు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఈ ఆలోచన ఈ కూతురికి రాకపోవడం కరెక్ట్ కాదు కదా. ఈ కూతురు కూడా ఆలోచించాలా, ఎట్ ది సేమ్ టైం తల్లి కూడా ఆలోచించాలా. తల్లి ఎప్పుడైనా కూతురు బాగుండాలని కోరాలి, కానీ ఎంత ప్రేమ ఉంది, ఎంత సుఖంగా అత్తగారింట్లో ఉండగలుగుతుంది, ఉండడానికి నా కూతురు పాత్ర ఏంటి అనేది తల్లి సర్ది చెప్పాలి. ఎలా ఉంటే సంసారం నిలబడుతుంది, ఎలా ఉంటే సంసారం బాగుంటుంది, బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి తల్లి నేర్పాలి. ఈ తల్లే ప్రధాన పాత్ర వహించి కూతుర్ని వక్ర మార్గంలో అంటే మీరు చెప్పినట్టుగా గొడవ పెట్టుకోమను,
లేకపోతే నాకు ఇది ఉండాలి అని డిమాండ్ చేయడము, అది నేర్పడం తల్లి కరెక్ట్ కాదు. అవి కూడా డివోర్స్ ఆ వాటి వల్ల ఏమవుతుందంటే ఈ చిన్న సమస్యను తల్లి ఒకటి చెప్తే కూతురు రెండు చేస్తుంది. ఈ రెండు పదైపోతాయి ఇంట్లో. ఒక మాటకి భర్త ఆయనకు కూడా ఈగో ఉంటుంది, ఆయనే హర్ట్ అవుతాడు. ఏ తల్లి అయినా తల్లి అబ్బాయి భర్త తల్లి లేకుండా భర్త రాలేడు, ఆమె తల్లి లేకుండా ఆమె కూడా ఉండలేదు, రాదు కదా భూమి మీదకి. ఆ తల్లినే వద్దనడం సబబా అనేటువంటి జ్ఞానము ఆ అమ్మాయికి నేర్పాలి. మేడం ఇది ముస్లిమ్స్ది కాంట్రాక్ట్ మ్యారేజా మేడం? ఆ. ఎట్లా మేడం ఆ కాంట్రాక్ట్ ఎట్లా ఉంటుంది? కాంట్రాక్ట్ మ్యారేజ్ చట్టంలోనే ఉంది ముస్లింది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని. ఇప్పుడు హిందూ సాంప్రదాయంలో పెళ్లి జరిగితే కట్న కానుకలు ఇవ్వడం, ఇది ఎక్కడ కూడా రాసుకోరు, ఒక అగ్రిమెంట్ ఉండదు. కానీ ముస్లిం పెళ్లిలో నిఖానామాలో ప్రతి ఒక్కటి రాసుకుంటారు. ఆ అమ్మాయికి ఏ రకం కింద ఎంత ఇస్తున్నారు, ఎంత గోల్డ్ ఇస్తున్నారు, ఈవెన్ డ్రెస్సులు కూడా ఎన్ని ఇస్తున్నారు, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఏమి ఇస్తున్నారు, ప్రతి ఐటెం నిఖానామాలో రాసి ఉంటుంది. ఒకవేళ ఆ అబ్బాయి కనుక అమ్మాయికి విడాకులు ఇవ్వాలని అనుకున్నప్పుడు పెళ్లిలో ఇచ్చిన ప్రతి వస్తువు రిటర్న్ ఇవ్వాల్సిందే. అందుకనే వాళ్ళది కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటారు. మేడం ఓన్లీ అదేనా, ఇంకేమైనా అడిషనల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది? అడిషనల్గా మెహర్ అమౌంట్ అని, ఇద్దత్ అమౌంట్ అని కూడా ఉంటుంది. మెహర్ అమౌంట్ ఆ అమ్మాయి ఇష్టంగా తను ఎంత కోరితే అంత అబ్బాయి ఇవ్వాలి. అది ఆ అమ్మాయి జీవించి ఉన్న కాలంలో ఏ రోజన్నా అడగవచ్చు, నాకు ఇది మెహర్ అమౌంట్ ఇంత డిక్లేర్ చేసినాం, పెళ్ళిళ్ళనే డిక్లేర్ చేస్తారు, ఆ అమౌంట్ నాకు ఇవ్వాల్సింది. అమ్మాయి చనిపోయే లోపల ఒకవేళ ఆ అమ్మాయి చనిపోయినప్పుడు కనుక ఆ మెహర్ అమౌంట్ అమ్మాయికి ముట్టలేదు అంటే చెవులో మాఫ్ కర్నా, మాఫీ చాహతీ హూ, ఇది చెప్పిస్తారు ఖచ్చితంగా. ఇవ్వకుండా చనిపోతే, అబ్బాయి ఇవ్వకుండా మెహర్ అమౌంట్ ఇవ్వకుండా అబ్బాయి చనిపోతే అబ్బాయి చనిపోయిన వ్యక్తి చెవులో చెప్పిస్తారు. ఇది వాళ్ళ సాంప్రదాయం. అదేవిధంగా విడాకులప్పుడు కూడా ఆ అమ్మాయి నేను వదిలేస్తున్నాను కూడా ఆ మెహర్ అమౌంట్ నాకు అక్కర్లేదు అనొచ్చు, మెహర్ అమౌంట్ను తీసుకుంటాను కూడా చెప్పొచ్చు. ఇద్దత్ అమౌంట్ 3 నెలల కాలానికి వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా, ముస్లిం చట్టం ప్రకారంగా 3 నెలల కాలం ఆగాల్సిందే. ఆ 3 నెలలకి నెలకి ఇంత మెయింటెనెన్స్ లాగా ఆ 3 నెలలు ఇద్దత్ పీరియడ్ అంటారు. ఆ 3 నెలలు నెలకింత అని చెప్పి డిసైడ్ చేసి ఆ అమౌంట్ను ఆ అమ్మాయికి ఇవ్వాలి. ఇది విడాకుల సమయంలో. త్రిబుల్ తలాక్ లా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎత్తేసిన తర్వాత త్రిబుల్ తలాక్ ఉన్నప్పుడు ఎవరైతే నష్టపోయినరో వాళ్ళు ఇప్పుడు వచ్చి కేసు ఫైల్ చేసి మళ్ళీ వాళ్ళ మ్యారేజ్ని రీబిల్డ్ చేసుకునే ఛాన్స్ ఉందా? అంటే ఎప్పుడు జరిగింది ఈ త్రిబుల్ తలాక్, చట్టం కన్నా ముందా చట్టం తర్వాతనా అనేటువంటి పరిణామాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. త్రిబుల్ తలాక్ కూడా అసలు వాళ్ళ ఇస్లామిక్ చట్టం ప్రకారంగా, పర్సనల్ లా ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా ఒకేసారి చెప్పడానికి లేదు. పెళ్ళి వాళ్ళు నిఖానామా ఎలాగైతే నియమ నిబంధనలు ఉన్నాయో అదే విధంగా ఈ తలాక్ కూడా ఒకసారి చెప్పిన తర్వాత ఇరుపక్షాల పెద్ద మనుషులు, తల్లిదండ్రులు ఉండాల్సిందే. ఆ అమ్మాయి ఒకవేళ ఏం పొరపాటు చేసిందో చెప్తూ ఒకసారి తలాక్ చెప్పాలి. సవరించుకోవడానికి సమయం 6 నెలల కాలం ఇస్తారు. 6 నెలల తర్వాత కూడా ఆ అమ్మాయి సవరించుకోలేదు, పొరపాటు అలాగే ఉంది, ఆ అమ్మాయి కుటుంబము తోటి కలవట్లేదు, ఇంకా పద్ధతులు అలాగే ఉన్నాయి అన్నప్పుడు మళ్ళీ అదే కుటుంబ సభ్యులు అదే పెద్దవాళ్ళ ముందు మళ్ళొకసారి చెప్పాలి. రెండోసారి మళ్ళొక 3 నెలల కాలం తర్వాత మూడోసారి చెప్పాల్సి ఉంటుంది. అంటే ఏదైనా వాళ్ళ చట్టంలో కూడా, ముస్లిం చట్టంలో కూడా, వాళ్ళ పర్సనల్ లాలో కూడా విడాకులకు ఎక్కడా చెప్పలేదు. తీసుకోవడం సరి అయిందని ఎక్కడా కూడా ఉండదు. విడాకులు తీసుకోకూడదు, కలిసి ఉండాలి. అందుకనే ఈ త్రిబుల్ తలాక్కి ఈ 3 సార్లకు కూడా అవకాశం అనేటువంటిది ఉంది. కానీ దాన్ని మార్చుకొని వాళ్ళు ఒకేసారి తలాక్ అని చెప్పడం లేదు, ఫోన్లో అనౌన్స్ చేయడం, పేపర్ పబ్లికేషన్ చేయడం,
ఇవి చేయడం వల్ల ముస్లిం స్త్రీలు అన్యాయాలకు గురి అవుతున్నారు. ఈ రకమైనటువంటి ఖురాన్లో కానీ వాళ్ళ పర్సనల్ చట్టంలో ఉందనేటువంటి అవగాహన వాళ్ళకు లేదు. ఆ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకొని ఈ త్రిబుల్ తలాక్ ఒకేసారి చెప్పడం, మిస్యూజ్ చేయడం, వీటి వల్ల అక్కడ స్త్రీలు అన్యాయానికి గురి అవుతున్నారు. దాన్ని ఇప్పుడు చట్టం తీసుకురావడం వల్ల చాలా మంది ముస్లిం స్త్రీలలో అవగాహన వచ్చింది, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కోర్టు వరకు వచ్చి మేము ఈ త్రిబుల్ తలాక్ని మేము ఒప్పుకోవట్లేదు, మాకు విడాకులు మంజూరు అయినట్టు కాదు, మా భర్తతో మేము కలిసి ఉంటాము. మేడం, అయితే వీళ్ళు ఈ లా రావడానికి ముందు, అంటే త్రిబుల్ తలాక్ ఎత్తేయడానికి ముందు, త్రిబుల్ తలాక్ వల్ల విడిపోయిన వాళ్ళు కలిసి ఉండడే ఛాన్స్ లేదా? ఛాన్స్ ఉంది. ఓకే. కాకపోతే ఈ లా మన ఇండియన్ ఐపీసీ యూజ్ చేసుకొని, ఐపీసీ దీనికి వర్తించదు. ముస్లిం మ్యారేజ్ యాక్ట్ సపరేట్గా ఉంటుంది. ఓకే, దాని సపరేట్. దాని ప్రకారంగా ది డైవోర్స్ యాక్ట్ అప్లై అవుతుంది. ఓకే. ది డైవోర్స్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ఆ చట్టంలో ఉన్నటువంటి దాని అనుగుణంగానే వాళ్ళు విడాకులు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. పర్సనల్ లాను వ్యతిరేకిస్తూ కూడా చాలామంది స్త్రీలు కోర్టుల్లో విడాకులు ఏదైతే భర్తలు ఇచ్చినటువంటి తలాక్ని రద్దు చేయమని చెప్పేసి కోరుతూ చాలామంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. వాటిలో కూడా చాలామందిని కోర్టు వారు కూడా కలపడం కూడా జరుగుతుంది. సో వాళ్ళకి ఇప్పుడు ఇది బెనిఫిట్ అవుతుంది, చాలా బెనిఫిట్. ముందు అయిన వాళ్ళకి బెనిఫిట్, ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలకు చాలా లేదు కాబట్టి ముందైన వాళ్ళకి మాత్రం వాళ్ళకు కూడా బెనిఫిట్. వాళ్ళ పర్సనల్ చట్టంలో ఒక వివాహం చేసుకున్న వ్యక్తి తలాక్ ద్వారా విడాకులు, వాళ్ళ పర్సనల్ చట్టం ప్రకారంగా తలాక్ ద్వారా విడాకులు తీసుకున్న వ్యక్తి తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి 3 నెలల కాలం ఆగాల్సిందే. 3 నెలల కాలం తర్వాత తిరిగి వాళ్ళు వేరే వివాహాన్ని చేసుకోవడానికి అర్హులు. ఈ వేరే వివాహం చేసుకునే క్రమంలో వాళ్ళ పర్సనల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఒకటి చెప్పాలని అనిపించి ముస్లిం స్త్రీలు ఒక వివాహం రద్దు చేసుకున్న తర్వాత అదే భర్త మళ్ళీ నన్ను తిరిగి ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే వాళ్ళ పర్సనల్ లాలో ఆ అబ్బాయికి వేరే వ్యక్తితో వివాహం చేసి దానికి విడాకులు మంజూరు చేసి మళ్ళీ ఒక 3 నెలల కాలం ఆగిన తర్వాత ఈ అబ్బాయి భర్త మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఈ సాంప్రదాయము వాళ్ళల్లో చాలా మంది స్త్రీలు ఆ పరదా నిషా కింద ఇది అసలు చాలా మందికి కూడా తెలియదు. ఒక ముస్లిం స్త్రీ విడాకులు అయిన తర్వాత మళ్ళీ తిరిగి అదే భర్తతో, మన హిందూ వివాహంలో అలా ఉండదు. ఒకవేళ భార్యాభర్తలు కోర్టు చట్ట ప్రకారంగా విడాకులు తీసుకున్న తర్వాత కూడా మేము కలిసి ఉంటామని అనుకోని కలిసి ఉండవచ్చు. అంటే డివోర్స్ రద్దు చేస్తారా మేడం? మళ్ళీ పెళ్లి డివోర్స్ రద్దు చేసుకొని మళ్ళీ రద్దు పిటిషన్ వేసుకొని మేము ఇట్లా విడాకులు తీసుకున్నాం, తిరిగి కలిసి ఉండాలనుకుంటున్నాం, మా విడాకుల పిటిషన్ రద్దు చేయమని కోరి కలిసి ఉండవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇనిషియల్గా ఎప్పుడైతే మ్యారీడ్ ఆ డేట్ నుండి మళ్ళీ అదే సేమ్ డేట్కి మ్యారీడ్ అన్నట్టే, మ్యారీడ్ మళ్ళీ తిరిగి వివాహం చేసుకుంటున్నాం, మేము మళ్ళీ కలిసి ఉంటాం, అదే వివాహాన్ని యాక్సెప్ట్ చేయమని కోరచ్చు. ఓకే. సపోజ్ ఒక 10 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు, 4 ఏళ్ల కిందట విడాకులు తీసుకున్నారు, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి ఉంటామన్నారు, 10 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్న దాన్ని పునరుద్ధరణ. ఓకే. సో అంతే, ఆ అవకాశం మనకు కొత్త మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అట్లాంటివి కూడా ఏముండదు, అవసరం లేదు. ఈ విడాకుల ఏదైతే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని రద్దు చేసుకోమని కోరడం. ఓకే. అంటే మేడం ఇప్పుడు పాతది పునరుద్ధరణ అవుతుంది. ఓకే. విడాకులు యాక్సెప్ట్ చేసిన తర్వాత కోర్టు మంజూరు చేసిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుందా, లేకపోతే అది అలానే ఉండిపోతుందా? ఏమన్నా డేటాలో, అంటే డేటాబేస్లో ఏమైనా చేంజ్ చేయడం లాంటి ఏమైనా? డేటాబేస్లో చేంజ్ చేయాలని అంటే ఒకవేళ వివాహాన్ని రిజిస్టర్ చేసుకుంటారు, ఈ విడాకులు చట్టం ద్వారా తీసుకున్నటువంటి డిగ్రీని, ఈ డిగ్రీలో కూడా పలానా సర్టిఫికేట్ ద్వారా మేము వివాహాన్ని మేము రిజిస్టర్ చేసుకున్నాము, దాన్ని కూడా రద్దు చేయమని ఇక్కడ కోరాలి. అది ఇక్కడ ఆర్డర్లో వచ్చేస్తే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది, అక్కడ క్యాన్సిల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. దీన్ని ఒకవేళ ఈ వివాహాన్ని రద్దు చేసుకున్న ఆర్డర్లో అది రాయినప్పటికీ దీన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు కనుక సబ్మిట్ చేసినట్టయితే అది అందులోంచి డిలీట్ చేస్తారు.
మేడం పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండొచ్చు ఇందులో? అంటే పోలీస్ ఇన్వాల్వ్ అవ్వచ్చా? సివిల్ కేస్ కిందకి వస్తుందా? క్రిమినల్ కేస్ కిందకి వస్తుందా డివోర్స్ అనేది? ఇది ఫ్యామిలీ కేసు కాబట్టి ఫ్యామిలీ కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వాటికి కూడా Hmm. పోలీస్ వారి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని ఎక్కడ లేదు. Hmm. పోలీస్ వారి ఇన్వాల్వ్మెంట్ రీసెంట్గా గవర్నమెంట్ కూడా అంతకుముందు 2008 అనుకుంటా నేను Hmm. కౌన్సిలింగ్ సిస్టమ్ కూడా పెట్టారు గవర్నమెంట్లో. Hmm. ఒక డాక్టరు, ఒక సైకియాట్రిస్టు, ఒక అడ్వకేట్, ఒక పోలీస్, ఈ నలుగురు కూర్చొని పోలీస్ స్టేషన్కు వచ్చినటువంటి భార్యాభర్తల వివాదం విషయంలో ప్రతి శనివారం కూర్చొని కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. Hmm. కలపడానికి మాత్రమే. ఓకే. కానీ కానీ అబ్బాయి ఈ 498 ఏదైతే అదనపు కట్నం కోసం వేధింపుల గురించి అమ్మాయిలకు వచ్చినటువంటి వరం ఏదైతే ఆ చట్టరూపకంగా దొరికిందో Hmm. కొంతమంది మిస్యూజ్ చేయడం, కారణం ఏదైనా గొడవ ఏదైనా ఒక కేసు. మేడం కేసు మాత్రం ఖచ్చితంగా భరణం గురించి, అంటే అడిషనల్ కట్నం కావాలని, కట్న వేధింపులని, ఫిజికల్ అబ్యూస్ అని, మెంటల్ అబ్యూస్ అని కేసెస్ అయితే ఫైల్ అవుతాయి. అది అది ఎగ్జాక్ట్గా వాళ్ళకున్న ప్రాబ్లంకి అదే కేసు అని గ్యారంటీ ఏమైనా ఉంటుందా మేడం? అంటే అట్లేం ఉండదు. కేసు వేయడానికి వాళ్ళు లూప్ హోల్ వాడుకొని అది చెప్తున్నా కదా నేను. 498A చట్టం ఏదైతే ఉందో సెక్షన్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, Hmm. అబ్యూస్తో పాటు అదనం కట్నం కోసం వేధింపులు, Hmm. ఫిజికల్ అబ్యూస్ కావచ్చు, మెంటల్ అబ్యూస్ కావచ్చు, దాంతోపాటు అదనం కట్నం కోసం ఆ అమ్మాయిని హరాస్ చేసే ఆ సందర్భాలు చాలా ఉన్నాయి. Hmm. అయినా కూడా కొంత పక్కదారి పట్టడం, ప్రతి చిన్నదానికి ఇదొక సెక్షన్ను వాడుకోవడం వల్ల కూడా కొంచెం నెగిటివ్ అనేటువంటి ఆలోచన వస్తుంది జనాల్లో. ఎందుకంటే అన్ని కుటుంబాల్లో సేమ్ ఇదే ఉండదు. Hmm. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న వారు కూడా అదనం కట్నం కోసం వేధించారని చెప్పేసి Hmm. పోలీస్ స్టేషన్లో దరఖాస్తులు ఇవ్వడం. Hmm. అంటే ఇది సెటిల్ అవ్వాలా, ఈ వివాహ బంధం ఏదో రకంగా ముగింపు జరగాలి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, Hmm. ఒక కంప్లైంట్ ఇవ్వాలా, అబ్బాయి తరఫునటువంటి కుటుంబ సభ్యులందరినీ ఇన్వాల్వ్ లేనటువంటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ పిటిషన్ ఇస్తే Hmm. మా ప్రాబ్లం సెటిల్ అవుతుంది. అలానే ఇది చేస్తారు. అమ్మాయి వాళ్ళ కాన్సెప్ట్. అబ్బాయి తరఫున ఉన్న వాళ్ళందరినీ పెట్టేసి కేసు పెడతారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది ఎవరు చూడరు. అని పోలీసు వారు కూడా Hmm. కౌన్సిలింగ్ చేసిన తర్వాతనే కేసు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. Hmm. ముందు కౌన్సిలింగ్ చేసి Hmm. వారి సమస్యను తెలుసుకొని సమస్య పరిష్కారం కానప్పుడు Hmm. ఆ ఇన్వెస్టిగేషన్లో తేలిన దాని ప్రకారంగానే Hmm. కేసు ఫైల్ చేయాలి. కేసు రిజిస్టర్ చేయాలి. FIR అనేది ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయాలని ఆ నియమ నిబంధనలు ఉన్నాయి. Hmm. దానిని అనుసరించే ఈ కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి హరాస్మెంట్ గురించి Hmm. అమ్మాయి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరుగుతుంది. మేడం మీరు ఇప్పటివరకు చూసిన కేసెస్లో మీకు తలనొప్పిగా మారిన కేసు ఏదైనా ఉందా? డివోర్స్ కేసు. నాకు తలనొప్పిగా మారిన విడాకుల కేసు ఏం లేదు, కానీ ఇరుపక్షాలకు బాగా తలనొప్పిగా మారిన కేసులు చాలా ఉన్నాయి. ఓకే. ఒకవైపు నుంచి అమ్మాయికి నయం కాలేనటువంటి జబ్బు ఉంది, ఇది దాచిపెట్టి పెళ్లి చేశారని అబ్బాయి వాళ్ళ ఆరోపణ. పెళ్ళైనాక 2 నెలలకి అబ్బాయి వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు హరాస్మెంట్ చేయడం వల్ల మా అమ్మాయి ఇలా జరిగింది అని అమ్మాయి వాళ్ళ ఆరోపణ. ఈ ఆరోపణల మధ్య చాలాసార్లు కౌన్సిలింగ్ జరిగింది. కేసు వేసే కన్నా ముందు కౌన్సిలింగ్ జరిగింది. పెద్దవాళ్ళం కూర్చున్నారు, అడ్వకేట్లను కూర్చున్నాము. చాలాసార్లు సమస్య పరిష్కారానికి ఇరుపక్షాలను న్యాయవాదులతో పాటు డాక్టర్లను కూడా సంప్రదించడం జరిగింది. చివరికి హెల్త్ ఇష్యూ మీద ఉంది. ఆ హెల్త్ ఇష్యూ మీద ఉంది కాబట్టి ఎంతకీ అబ్బాయి సైడ్ నుంచి విడాకులే కావాలని కోరడం, అమ్మాయి వాళ్ళు ససేమిరా అనడం. చివరికి ఒక 4-5 సంవత్సరాల తరువాత ఆ అబ్బాయి వాళ్ళు అడిగినటువంటి డిమాండ్కి, విడాకులకి అమ్మాయి వాళ్ళు కూడా భరణం మాకు కావాలని కోరడం, ఆ భరణాన్ని అబ్బాయి వాళ్ళు
ఇక నానా తిప్పలు పడి ఆ భరణాన్ని ఇవ్వడం, చివరికి విడాకులు తీసుకోవడం జరిగింది. మేడం ఎంత భరణం అడిగిందో తెలుసుకోవచ్చా? ఈ భరణం అది లక్షల్లో ఉందండి. చాలా అంటే డబుల్ డిజిటా? డబుల్ డిజిట్. ఓకే. సో అది అంటే ఆ విడాకుల కేసు వేయడానికన్నా ముందు కూడా చాలాసార్లు కూర్చున్నాం. సమస్యను పరిష్కారం చేసి ఇద్దరిని కలిసి ఉంచే విధంగా చాలాసార్లు చేసినాం, కానీ ప్రత్యక్షంగా కొన్ని చూసిన తర్వాత కూడా ఇరు పక్షాలు కలిసి ఉండే అవకాశం లేదు. కలిసి ఉండే అవకాశం లేనప్పుడు సామరస్యంగా విడాకులు తీసుకోవడం మంచిది, ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసి తీసుకోవడం కన్నా అనేటువంటి నిర్ణయాన్ని పెద్ద మనుషులు కూడా చెప్పినప్పటికీ ఇటువైపు నుంచి ఇరు పక్షాలు వినకపోవడం, బాగా మొండిగా ఉండడం, అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ చిన్నదాన్ని పెద్దగా చేసుకోవడం, చాలా రకాలుగా ఒక చిన్న సైజు యుద్ధం లాగానే జరిగింది అనుకోండి. ఈ యుద్ధం నేపథ్యంలో ఒక 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి చాలా రకాల పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని ఎప్పటికున్నా కానీ అబ్బాయి ససేమిరా అంటున్నప్పుడు అమ్మాయి వెళ్ళి అక్కడ కాపురం చేయలేదు. మరి ఇది పెళ్లి కన్నా ముందు నుంచి కూడా ఉన్నటువంటి సమస్యను దాచిపెట్టి చెప్పడం కూడా సరి అయింది కాదు కదా అని అటువైపు పేరెంట్స్కి సర్ది చెప్పడం వల్ల కథ సుఖాంతమై విడాకులు తీసుకోవడం అయ్యింది అనుకోండి. సుఖాంతం సుఖాంతం యాక్చువల్గా దాన్ని సుఖాంతం అనలేము, కాకపోతే రెండు పక్షాలు రెండు కుటుంబాలు 4-5 సంవత్సరాలుగా నలిగిపోయినాయి. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వివాహ వ్యవస్థ వల్ల రెండు కుటుంబాల్లో సంతోషం ఉండాలి, రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలి. ఈ రెండు కుటుంబాల్లో ఈ 4 సంవత్సరాలు అలజడే ఉంది తప్ప ఏ రోజు సంతోషంగా లేరు. అలజడి పోవడం వల్ల సుఖాంతం అంటున్నాను. డివోర్స్ పరంగా అది విడాకులు తీసుకోవడం వల్ల సరి అయినటువంటిది కాదు అని. విడాకులే సమస్యకు పరిష్కారం కాదనేది మా వాదన. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అబ్బాయి అమ్మాయి చివరికి వాళ్ళ నిర్ణయాన్ని కోర్టు కానీ న్యాయవాదులు కానీ అంగీకరించక తప్పదు. ఇరుపక్షాలు బెట్టి చేస్తే ఇద్దరి జీవితాలు నష్టపోతారు. కావాలని ఒకరు విడాకులు, వద్దు నేను ఇవ్వనని ఒకరు, అలా సంవత్సరాల తరబడి కింది కోర్టులో అవుతుంది. కింది కోర్టులో ఏ ఒక్కరు విడాకులు మంజూరు చేయకపోతే కావాలన్న వ్యక్తి పైకోర్టులో అప్పీల్ వేసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడొక 4 సంవత్సరాలు తిరుగుతారు. ఈ తిరగడంలో ఇద్దరి వయసు కరిగిపోతుంది. ఈ రోజును మనం వాపస్ తీసుకురాలేం కదా. మెంటల్ టెన్షన్స్ ఉంటాయి దాంతో. కుటుంబ నేపథ్యంలో కూడా ఈ ఇద్దరి వల్ల ఇటువైపు కుటుంబము అటువైపు కుటుంబము సమాజంలో క్షోభను అనుభవించాల్సి వస్తుంది. సమాజంలో నిత్య క్షోభ ఉంటుంది, చూస్తూ నిత్య క్షోభ. కోర్టుకు హాజరవ్వడం ఒక ఎత్తు అయితే రోజు ఇంట్లో దీని విషయంలో చర్చ జరగడం వల్ల క్షోభ ఇంకో ఎత్తు అవుతుంది. మేడం, మీరు చూసిన స్టోరీస్లో అంటే కేసెస్లో సుఖాంతమైన కేసు ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్తారా మేడం? అది ఎంత దూరం వెళ్ళింది, మళ్ళీ ఎక్కడి నుండి అంత దూరం నుండి ఎలా రిటర్న్ వచ్చింది అనేది? ఒక కేసులో అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇద్దరికీ కూడా ఇది ఆర్థిక స్వాతంత్రం, సెల్ ఫోను, ఈ కొన్ని కారణాల వల్ల ఇద్దరికి మనస్పార్థలు వచ్చినాయి. ఇద్దరు ఉద్యోగస్తులు, బాగా చదువుకున్నారు, వెల్ సెటిల్డ్ కుటుంబాలు, మంచి కుటుంబాలు, ఇద్దరు హ్యాపీగా ఉండాల్సినటువంటి సమయంలో పెళ్ళై సంవత్సరం కాలం తిరగగానే గొడవలు, ఆ గొడవల్ని ఇంకో సంవత్సర కాలం కౌన్సిలింగ్ పేరు మీద విడిగా ఉండడం, చివరికి ఈ ఇద్దరం మేము ససేమిరా కలిసి ఉండే అవకాశమే లేదు అని వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం, పెద్దల ఈగోలు కూడా ఇందులో అయ్యి అవసరమే లేదు మాకు విడాకులే కావాలని అనుకోవడం. సరే, ఇద్దరూ కలిసి విడాకులకు కోర్టును సంప్రదించిన తర్వాత కోర్టులో కౌన్సిలింగ్ కూడా జరిగింది. కౌన్సిలింగ్ జరిగిన తర్వాత కూడా లేదు ససేమిరా మాకు విడాకులే కావాలని వాళ్ళు ఇరు వర్గాలు చెప్పడం. తదుపరి కాలంలో 1 నెల కాలంలో మళ్ళొక్క 2 సార్లు కౌన్సిలింగ్ జరిగి
ఆలోచించుకోమని చెప్పడం వల్ల భార్యాభర్త ఇద్దరు ఒకసారి కలిసి ఉండి ఒక నెల కాలం చూసిన తర్వాత నచ్చకపోతే అప్పుడు మీ సమస్యకు పరిష్కారం విడాకులే అని తీసుకుందరని చెప్పడం వల్ల ఇరు వర్గాలు ఇద్దరు భార్యాభర్తలు అంగీకరించి ఒక నెల రోజులు తప్పొప్పులు ఏమున్నాయి, ఎవరి తప్పు వల్ల ఏం జరుగుతుంది, మీరిద్దరు అనుకోండి, రాసుకోండి, రోజు సాయంత్రం కూర్చోండి, మాట్లాడుకోండి. అబ్బాయి తప్పు ఏమన్నా చేసిండు అనేది అమ్మాయి ఏం తప్పులు చేస్తున్నటువంటి అబ్బాయి. ఇప్పుడు మీరు భార్యాభర్తలుగా కాదు, ఫ్రెండ్స్గా కూర్చొని మాట్లాడుకోండి. ఒక నెల తర్వాత మళ్ళీ తిరిగి రండి. అప్పుడు మ్యూచువల్ డైవోర్స్లో మీ పిటిషన్ను మాట్లాడడం జరుగుతుందని చెప్తే ఇద్దరు హ్యాపీగా ఫ్రెండ్స్ లానే ఉంటామని చెప్పేసి, భార్యాభర్తల్లో కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉండమని సలహా ఇవ్వడం వల్ల ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండి సక్సెస్ అయ్యి నెల తర్వాత తిరిగి కోర్టుకు వచ్చి వాళ్ళ విడాకుల దరఖాస్తును విత్డ్రా చేసుకోవడం జరిగింది. కేసులో కూడా ఇద్దరు మంచి ప్రొఫెషనల్స్. ఆ అబ్బాయి వచ్చి, నేను నా భార్య వల్ల పడలేను, నా వల్ల కాదు, ఇద్దరం సమానంగా సంపాదిస్తున్నాము, నా జేబులో ఒక రూపాయి కూడా ఉంచదు, సాయంత్రానికి వచ్చేటప్పటికి నేను ఇంత ప్రొఫెషన్ చేసి ప్రొఫెషన్లో నేను ఇంత బాగా పేరు సంపాదించుకున్నా కూడా నా భార్య దగ్గర నాకు విలువ లేదు, నాకు చీత్కారాలు ఎక్కువైపోయినాయి, నన్ను చులకనగా చేస్తుంది, నాకొద్దు ఈ బంధం. ఒక నెల రోజులు కౌన్సిలింగ్ ఇచ్చాం. బాగా చదువుకున్నారు, మిమ్మల్ని చదివించడానికి మీ తల్లిదండ్రులు ఒక 10 సంవత్సరాలు మీరు చదివితే కానీ ఈ వృత్తిలో మీరు సెటిల్ అవ్వలేదు. అట్లాంటిది ఆమె కూడా 10 సంవత్సరాలు చదివితేనే మీ వృత్తిలో సెటిల్ అయింది. ఈ చిన్న కారణానికి విడాకుల వరకు వెళ్ళడం సరి అయింది కాదు, మళ్ళీ ఆలోచించుకోండి అని చెప్పేసి అట్లా 2-3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చాం. మొదటిసారి వచ్చినప్పుడు అయితే భయంతో వణికాడు, నన్ను నా భార్య ఏమన్నా చేస్తుందో ఏమో అని. చివరికి విడాకుల పిటిషన్ ఫైల్ చేసినాం ఆ అబ్బాయి తరఫు నుంచి. అమ్మాయికి ఏ రకంగానో తెలిసింది, అమ్మాయిది ఈ ప్రాంతం కాదు. విషయం తెలుసుకున్న తర్వాత ఇద్దరు కలిసి కూర్చున్నారు, మాట్లాడుకొని ఆ అమ్మాయి ఇంకా ఈ విడాకుల పిటిషన్ మీరు విత్డ్రా చేసుకోండి, నేను మీతో బాగుంటాను, మీకు ఎలా ఇష్టమైతే అలాగే ఉంటాను, నాలో మార్పు మీరు చూడండి, ఒక అవకాశం ఇవ్వండి అని అడిగిందంట అమ్మాయి. అబ్బాయి వచ్చి, మా భార్య ఇలా అంటుంది, నమ్మొచ్చా? ఎందుకు నమ్మకూడదు? మనిషిలో మార్పు అనేది సహజం. నిన్న రాకపోతే రేపు రావచ్చు, ఈరోజు రావచ్చు, ఏ రోజైనా మనిషిలో మార్పు వస్తుంది కదా. మనం చిన్నప్పుడు ఉన్నట్టుగా ఆలోచన పెద్ద పెరిగిన తర్వాత ఆలోచన వేరుగా ఉంటుంది కదా. అదేవిధంగా నీ భార్యలో వచ్చినటువంటి మార్పు సంతోషకరమైందే, మీరు ఒప్పుకోండి, ఆవిడతో అన్నీ కూలంకుషంగా మాట్లాడండి, ఓపెన్గా మాట్లాడండి, మీకేం కావాలా, ఆవిడకేం కావాలా, ఇద్దరూ కలిసి సంసారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా, వృత్తికి న్యాయం చేస్తూ మీ ఇద్దరి భవిష్యత్తుకి ఎట్లా, పర్సనల్ లైఫ్కి ఎట్లా న్యాయం చేయాలనేది కూర్చొని మాట్లాడుకొని, ఇంకా అవసరం పడితే మళ్ళీ కూడా ఆ అమ్మాయిని నా దగ్గరికి తీసుకొచ్చినా కూడా నేను కూడా చెప్పగలుగుతాను, కలిసి ఉండండి అని చెప్పాను. హ్యాపీగా కలిసి ఉండండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే పిటిషన్ వేసిన తర్వాత కలవడం, అది తెలుసుకున్న తర్వాత అమ్మాయి నాకు వద్దనడము, నేను కలిసి ఉంటాను అని చెప్పడం, నిజంగా అదొక ఒక కుటుంబాన్ని కలిపినాం అనేటువంటి ఆనందం, సాటిస్ఫాక్టరీ. ఇంకో కేసులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, బాగా సంపాదిస్తున్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లలు మరీ చిన్న పిల్లలు కూడా కాదు, ఒక 10-15 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఇంక ఇప్పటికీ నేను ఈ హరాస్మెంట్ నేను భరించలేను, అబ్బాయి నా భర్త నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు, సరే కొద్ది కాలం విడిగా ఉండమన్నాం. విడిగా ఉండి అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి, ఆయనలో ఏమన్నా మార్పు కలుగుతుందేమో, 1 సంవత్సరం కాలం విడిగా వేరువేరుగా ఉండి మార్పు గమనించండి, అప్పుడప్పుడు కలుస్తుండండి, పిల్లల్ని కలవనీయమని చెప్పారు. పిల్లలు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, అబ్బాయి పిల్లలతో మాట్లాడుతున్నాడు,
కానీ ఈ అమ్మాయి మీద అనుమానం అనేటువంటిది ఒకటి ఉంది. ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఉద్యోగం చేసే చోట మీటింగ్కి వెళ్తే మీటింగ్లో ఉందా లేదా చూడడం, ఆమె ఆఫీస్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులతోటి ఫోన్లో మాట్లాడి ఈ అమ్మాయి వచ్చిందా ఇవాళ అని కనుక్కోవడం ఆ అమ్మాయి ఆత్మగౌరవం దెబ్బతింది. ఈ సంవత్సర కాలంలో కూడా అదే పని చేస్తే నాకు వద్దు ససేమిరా అంది. ఇక్కడ విడాకుల తప్పనిసరి పరిస్థితిలో వేసిన తర్వాత ఆ అబ్బాయి నువ్వు వద్దన్నావు కదా నేను కూడా ఇచ్చేస్తా, మళ్ళీ ఈ పిటిషన్ విత్డ్రా చేసి మ్యూచువల్ కన్సెంట్ తోటి మళ్ళీ ఒక పిటిషన్ ఫైల్ చేసిన. కౌన్సిలింగ్ అయింది. కౌన్సిలింగ్లో ఆ అబ్బాయి నేను మారుతాను అని రిక్వెస్ట్ చేసుకున్నా. ఆ అమ్మాయి ససేమిరా వినక ఆ అబ్బాయి టర్న్అప్ కాలే. మ్యూచువల్ డైవర్స్లో ఇద్దరు కలిసి సాక్ష్యం చెప్పి నాకు వద్దు అని కోర్టు ముందట చెప్పినప్పుడే విడాకులు ఇద్దరు చెప్పాలి. ఆ అబ్బాయి రాలే. సో తప్పనిసరి పరిస్థితిలో ఆ పిటిషన్ డిస్మిస్ ఇది అవ్వకముందే దాన్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ అమ్మాయి మళ్ళీ పిటిషన్ వేయడం, ఇక్కడ విడాకులు మంజూరు అవ్వడం. ఇక్కడ విడాకులు వచ్చిన తర్వాత అబ్బాయి హైకోర్టులో మళ్ళీ అప్పీల్ వేశాడు. హైకోర్టులో అప్పీల్లో అక్కడ కౌన్సిలింగ్ జరిగింది. అక్కడ కౌన్సిలింగ్లో కలిసిపోయారు. ఓకే, ఇది ఒక సుఖాంతమైన. మేడం ఇది ఎట్లుంది అంటే కలుస్తారా విడిపోతారా, తెలియదు ఎప్పుడు కలుస్తారు ఎప్పుడు విడిపోతారు అనేటువంటిది. ఈ క్రమంలో మేము ప్రతిసారి పిల్లల గురించి అంటే యూటర్న్ ఒకసారి యూటర్న్ మళ్ళీ లెఫ్ట్ టర్న్ మళ్ళీ రైట్ టర్న్ ఇట్లా డిఫరెంట్ గా ఉండి చివరికి హైకోర్టులో సుఖాంతమైంది. పిల్లలతో కూడా మాట్లాడినప్పుడు పిల్లల భవిష్యత్ అనేటువంటిది వీళ్ళు తల్లిదండ్రులు కూడా ఆలోచించి, ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడ్డప్పుడు పిల్లల ముందే గొడవ పడుతుంటారు. ఈ పిల్లల ముందు గొడవ పడ్డప్పుడు పిల్లల సైకాలజీ చేంజ్ అవుతుంది. సో వివాహ బంధం మీద వాళ్ళకు ఒక నెగిటివ్ ఆలోచన కలుగుతుంది. అసలు పెళ్ళి అంటే ఇట్లుంటుందా, అందరు అమ్మ నాన్నలు ఇలాగే ఉంటారా, మా అమ్మ నాన్నే ఇలాగ ఉన్నారా, సో ఎవరినో చూసి ఊహించుకోవడం, అయ్యా వాళ్ళ అమ్మ నాన్నలు ఇంత బాగున్నారు మా అమ్మ నాన్న ఇలా ఉన్నారేంటి అని. ఆ పిల్లలు వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలవుతుంది పిల్లల్లో. అభద్రతా భావం, ఎక్కడికి ఎవరితో కలవకపోవడం, ఎవరితో మాట్లాడకపోవడం, ఇది క్రమేపీ సైకలాజికల్ డిజార్డర్ కింద కూడా అవుతుంది పిల్లలకి. మ్యారేజ్ ఫోబియా చాలా రకాల ఇబ్బందులు, భయపడడం, ఇట్లాంటి ఇబ్బందులు పిల్లలు ఫేస్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క భార్య భర్త పెళ్లికి ముందు ఏ నేపథ్యంలో ఉన్నా ఎక్కడ పెరిగినా పెళ్ళి అనేటువంటి బంధంతో ఒకటైనప్పుడు ఆ పెళ్ళి వల్ల ఇద్దరు కూడా ఆ పెళ్ళి యొక్క గౌరవాన్ని, పెళ్లి చేసిన పెద్దల పట్ల ఒక అంకిత భావం ఉండాలా. అదేవిధంగా ఈ బాండింగ్ పెంచుకుంటూ పోవాలి తప్ప తరగకూడదు. నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకము వృద్ధిలోకి రావడానికి ఉండాలి, కానీ అపనమ్మకం ఎక్కువై విడాకులకు దారితీస్తుంది. అది సరి అయింది కాదు. మీకు పర్సనల్గా డివోర్స్ తీసుకుంటే ఓకే అనిపిస్తుంది, తీసుకోకపోతే ఓకే అనిపిస్తుంది? అంటే ఇట్లా క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళని చూసి హ్యాపీ, క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళనే హ్యాపీనెస్ వస్తుంది. మేడం జనరల్గా లాయర్స్ కి కేసు అంటే సక్సెస్ కావాలని, కేసు సక్సెస్ పోరాటం. ఇప్పుడు ఇది కుటుంబ నేపథ్యంకు సంబంధించినటువంటిది విడాకులు. ఒక కేసు యొక్క సక్సెస్ ఎప్పుడంటే ఒక ల్యాండ్ ఇష్యూలను, లేదు ఒక క్రిమినల్ కేసులో సక్సెస్ అవ్వడము, ఒక నిరపరాధిని నేరస్తుడిగా నిరూపించక బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ కేసు అక్విటల్ అయినప్పుడు, ఒక భూమి కేసులో ఒక విజయాన్ని సాధించినప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది. కానీ ఈ కుటుంబ నేపథ్యంలో వచ్చేటువంటి విడాకుల కేసులు తీసుకోవడానికే మనసు అంగీకరించదు. వృత్తిపరంగా నేను కాకుండా ఇంకొక వ్యక్తి అయినా వాళ్ళకి చేయాల్సిందే, ఎవరో ఒకరం చెప్పాల్సిందే. సో మన వద్దకు వచ్చినప్పుడు మనము వాళ్ళకి సరి అయినటువంటి అవగాహన కల్పించి అప్పటికీ మారకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టులో విడాకుల కేసు వేయవలసి వస్తుంది. వేసిన తర్వాత కూడా మన పాత్ర
అవసరం. వాళ్ళని కలపడానికే. కలపడాని కోసం చాలా ప్రయత్నాలు. చాలామంది న్యాయవాదులు అందరం కూడా హ్మ్. కలపడాని కోసమే ప్రయత్నం చేస్తాం. హ్మ్. వినని పక్షంలోనే విడాకుల కొరకు సాధ్యమైనంత వరకు కుటుంబం అనేటువంటిది ఏ, సుఖము సంతోషంతో ఉండాలనే హ్మ్. చూడాల ఎవరమైనా. కేవలం వృత్తిపరంగా కాకుండా సామాజిక పరమైనటువంటి ఆలోచన అవసరం హ్మ్. ప్రతి వ్యక్తికి. ఆ ఆలోచనతో వల్లనే ఇటువంటి వివాదాల కొరకు మా దగ్గరికి వచ్చినప్పుడు 1-2 సార్లు కౌన్సిలింగ్ చేసి, ఇప్పుడు రాగానే కేసు వేసే విధంగా కాకుండా ఫైల్ చేయకుండా హ్మ్. 1 నెల, కౌన్సిలింగ్. 2 నెలలు, ఒక 3-4 విడతలుగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, అబ్బాయి వచ్చినా అమ్మాయి వచ్చినా ఇరు పక్షాలు కలిసి వచ్చినా కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కలిసి ఉండే విధంగా ఒక ప్రయత్నం మేము కూడా చేస్తాం. హ్మ్. దాని తర్వాతనే నెక్స్ట్ స్టెప్ కోర్టు వరకు వెళ్ళడం. ఓకే. ఇంట్లో పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు మన తల్లిదండ్రులు ఏదైతే నేర్పుతూ ఉంటారో హ్మ్. అది మన నడవడిక అవుతుంది. హ్మ్. మన అలవాటు, మన పద్ధతులన్నీ కూడా. హ్మ్. మనం పుట్టిన పిల్లల్ని మన ఇంట్లో తల్లిదండ్రులు మనమే నేర్పించకపోతే హ్మ్. తిరిగి పెద్ద అయిన తర్వాత వాడికి ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా కానీ హ్మ్. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? హ్మ్. ధర్మము, పద్ధతి, ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులను ఎట్లుండాలా, అన్నతమ్ములతో ఎట్లుండాలా, సమాజంతో ఎట్లుండాలా, పక్కింటి వారితో ఎలా ఉండాలా, హ్మ్. చదువుకునే దగ్గర ఎట్లుండాలా, పెళ్లి చేసుకున్నాక అత్తగారితో ఎలా ఉండాలో, భార్యతో ఎలా ఉండాలి, అవును. ఇవన్నీ కుటుంబ నేపథ్యంలో మంచి సంస్కారంతో కనుక తల్లిదండ్రులు నేర్పించినట్టయితే మంచి పౌరులుగా హ్మ్. తీర్చిదిద్దబడతాం. అవును. నేరస్తులుగా తీర్చాలని అంటే ఏమీ చెప్పకుండా వదిలేస్తే 24 గంటలు క్రైమ్ సీరియల్స్ చూపిస్తూ ఉంటే క్రిమినల్సే ఉంటారు. మేడం ఇప్పుడు మనకొచ్చే సీరియల్ అన్ని క్రైమ్ సీరియల్సేనా? క్రైమ్ సీరియల్స్ ఉంటాయి. అందులోనే ఫర్ యువర్ నేర్పిస్తారు. కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు సీరియల్ పేర్లు కూడా తెలియదు, అది వేరే సంగతి. సో డివర్సెస్ గురించి మనకి ఈరోజు అంబాల మాధవి అడ్వకేట్ గారు చాలా బాగా వివరించారు. సో మీకేమైనా కన్సర్న్స్ ఉంటే, మీకేమైనా లీగల్ సజెషన్ కావాలంటే మీరు మేడంని కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ పైన మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాము, ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. సో చూస్తూనే ఉండండి ఏటీవీ. థ్యాంక్ యూ.